పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, పోయిన ఆదివారం మనం గొప్ప పండుగలు చేసుకున్నాం. ఏం పండగ? దీపావళి పండుగనా? ఏం పండగ? పోయిన ఆదివారం తల్లి శ్రీసభ పుట్టిన పండగ, పరిశుద్ధాత్మ పండుగను మనం కొనియాడి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని పండగ, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టి గొప్ప దేవుని స్తుతిద్దాం. అందరికి కూడా రెండు చేతులు పైకి లేపి స్తుతించుకుందాం గొప్ప దేవుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా తల్లి శ్రీ సభ తన బిడ్డలతో కలిసి త్రిత్వైక సర్వేశ్వరుని పండగను కొనియాడుతూ ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పండగ. ఈ ముగ్గురు వ్యక్తులు చూస్తూ ఉంటే పేర్లలో వేరు వ్యక్తులుగా ఉన్నారు, కానీ డివినిటీ దైవత్వంలో మాత్రము సరి సమానులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వ్యక్తిత్వంలో తేడా ఉన్న దైవత్వంలో డివినిటీలో ఏ డిఫరెన్స్ అనేది లేదు. వారు అందరూ కూడా దైవత్వంలో ఒకే ముగ్గురు వేరు అయినా కూడా దైవత్వంలో ఒకే ఒక దైవత్వం కలిగి జీవించి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు వేరుగా ఉన్నాయి, కానీ డివినిటీ దైవత్వంలో మాత్రము ముగ్గురు సరి సమానులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం ఎన్నో పండుగలు, క్రిస్మస్ నుండి ఇప్పటి వరకు అనేక పండుగలు కొనియాడి ఉన్నాం. కానీ ఈరోజు ఈ త్రిత్వైక పండుగ రోజున, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పండుగ రోజున, మహోత్సవం రోజున, ఈ పండగ మనందరినీ కూడా తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా మనందరి రక్షణ మార్గంలో ప్రయాణం చేయడానికి ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతగానో సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం, ఒక కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లలు, భార్య, భర్త, పిల్లలు. వీరు చూస్తే ముగ్గురు ఎలా ఉన్నారు? వేరుగా ఉన్నారు. కానీ ఎన్ని కుటుంబం వారు? ఒకే కుటుంబం. భర్త, భార్య, పిల్లలు. చూస్తే మూడు ఉన్నారు, కానీ వారందరూ కూడా ఏ కుటుంబం? ఒకే కుటుంబం. అలాగానే ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని పండగ రోజున మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వ్యక్తిత్వంలో పేర్లలో వేరుగా ఉన్న దైవత్వంలో మాత్రము, రక్షణ కార్యంలో మాత్రము ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతగానో మనందరికీ సహకరిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మన అనుదిన జీవితంలో అనేక దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. తండ్రి దేవుడు ఒక పక్క, కుమారుడు ఇంకో పక్క, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క. పోయిన వారం మనందరము కూడా యావత్ ప్రపంచం అంతటా ఒక గొప్పగా పండగ చేసుకుంది, పరిశుద్ధాత్మ పండగ. ఆ రోజు మనం చూసాం, ఆ పండగ రోజున సుమారుగా 2-2.5 గంటల వరకు వర్షం కురిపించి చల్లదనాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. గొప్ప దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దీవెనల ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఈ ముగ్గురిని కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేయాలా, దీవెనలు వారి ద్వారా నీ కుటుంబం, నీ పిల్లలు పొందాలా,
చక్కనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ దేవునికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి దుష్ట ఆలోచన వల్ల, దుష్ట శక్తుల వల్ల నువ్వు వ్యతిరేకంగా వెళ్తే నీవు జీవితంలో ఎప్పుడు కూడా నీవు బాగుపడవు. ఎప్పుడు కూడా నీ జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. వారు చూస్తుంటే వీరు గొప్పవాళ్ళ, వాళ్ళు గొప్పవాళ్ళ అని అనుకోవద్దు. దైవత్వంలో సరి సమానులు వీరు. ఏ తేడా లేదు, ఏ భేదం లేదు. వారు దైవత్వంలో మాత్రము సరి సమానులుగా వారు ఉన్నారు. ఆ రోజుల్లో మనం విన్నాం సత్యోపదేశ క్లాసులో ఎంతమంది వీళ్ళు పేర్లు చెప్తూ ఉంటాం. తర్వాత వీరు వేరువేరుగా ఉన్నా కూడా, వేరువేరు వ్యక్తిత్వాలు, భావాలు, పేర్లు ఉన్నా కూడా దైవత్వంలో వీరు సరి సమానులు అని చక్కగా ఆలకించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ తరుణంలో ఈ ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్న, వేరువేరు గొప్ప కార్యాలు చేసిన దైవత్వంలో వారు ఎంతగా సహకరించారు, ఎంతగా మనకు దీవెనలు ఇచ్చారు. ఎందుకు ఈ తండ్రిని గౌరవించాలా, ఎందుకు కుమారుని గౌరవించాలా, ఎందుకు పరిశుద్ధాత్మను మనం గౌరవించాలా? ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రిని ఎందుకు మనం గౌరవించాలి అని అంటే, ఆయన సృష్టికర్త, సృష్టికర్త ఆయన, సృష్టికర్త ఆయన మనందరినీ కూడా ఎవరి పోలికలో సృష్టించాడు? ఆయన రూపంలో, ఆయన పోలికలో మనం సృష్టించాడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. తండ్రిని మనం ఎందుకు గౌరవించాలా, ఆయన చేసిన పని ఏంటిది అని ఒక్కసారి మనం దీంట్లో మనం ఆలకిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. దేవుడు మానవులను తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. దేవుడు మానవుని సృజించెను. స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. సృష్టికర్త, అందుకనే ఆయనను మనం గౌరవించాలా, ఆయన ద్వారా మనం దీవెనలు పొందాలా. తండ్రి దేవుని ఆయన ఎందుకు గౌరవించాలి అంటే, ఆయన సృష్టికర్త. అంతేకాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలు, మనందరినీ కూడా ఎవరి రూపంలో సృష్టించాడు, ఎవరి పోలికలో సృష్టించాడు? ఆయన దేవుని రూపంలో, ఆయన రూపంలో మనందరం కూడా సృష్టించబడ్డాం. అయితే మనం దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? నోరు లేదు, తినేసి వచ్చారు అప్పుడే. చికెన్, మటన్ తినేసి వచ్చారు. తెలియదా? ఎంతమంది తినలేదు ఆల్రెడీ. ఎవరిలో మనం దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గుర్తించుకోవాలా. సృష్టికర్త అయిన తండ్రి దేవుడు మనందరినీ కూడా తన రూపంలో, తన పోలికలో సృష్టించాడు. కాబట్టి ఆయనను మనం గౌరవించాలా, ప్రార్థన చేసుకోవాలా, దీవెనలు పొందాలా తండ్రి దేవుని నుండి. ఇది మొట్టమొదటి వ్యక్తి తండ్రి. ఆ ద్విత్వయంలో, ట్రినిటీలో ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి దేవుని ఎందుకు గౌరవించాలో మనం విన్నాం. సృష్టికర్త కాబట్టి, తన రూపంలో నిన్ను, నన్ను, మనందరినీ కూడా సృష్టించాడు. కాబట్టి ఆయనను మనం గౌరవించాలి. ఆయన ద్వారా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన ద్వారా మనం, నీ కుటుంబం, నీ పిల్లలు దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలి. ఇది తండ్రి దేవుని యొక్క గొప్ప కార్యం. ఇకపోతే రెండవ వ్యక్తి ఎవరు? రెండవ వ్యక్తి ఎవరు? కుమారుడు. కుమారుడిని ఎందుకు గౌరవించాలా మనం? ఎందుకు ఆయన ద్వారా మనం దీవెనలు పొందాలా అని అంటే, మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త తీయండి ఒకసారి. 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఎందుకు కుమారుని మనం గౌరవించాలా?
అందరూ తండ్రిని గౌరవించినట్లే అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. ఆయన పంపిన తండ్రిని కూడా మీరు గౌరవింపడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తండ్రి దేవుని ఏ విధంగా గౌరవించారో తన కుమారుని కూడా మీరు గౌరవించాలా, లేకపోతే వేస్ట్ అని అంటూ ఉన్నారు. ఈరోజు సువిశేషంలో మనం విన్నాం, ప్రభు యేసు శిష్యులకి సర్వాధికారం ఇస్తూ వెళ్ళండి, ప్రపంచమంతటా కూడా వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధిస్తూ జ్ఞానస్థానం ఏ విధంగా ఇవ్వమంటున్నాడు? పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ నామంలో మీరు జ్ఞానస్థానం ఇవ్వండి అని యేసు ప్రభు తన శిష్యులకు సర్వాధికారం ఇస్తూ వారిని పంపిస్తున్నాడు సువార్తను బోధించడానికి. ఈ హోలీ ట్రినిటీ ఫీస్ట్ రోజున, ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క పండగ రోజున, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పండగ రోజున ఆయన కుమారుని కూడా మనం గౌరవించాలా. తండ్రిని ఏ విధంగా మనం గౌరవిస్తున్నామో కుమారుని కూడా గౌరవిస్తూ మన కోసం పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు, ఒక మానవుడిగా జన్మించాడు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, మనందరి కోసం గౌరవించాలా, దీవెనలు పొందాలా ఆయన ద్వారా, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అని చక్కగా ఈరోజు మనం రెండవ గొప్ప వ్యక్తి అయినటువంటి కుమారుని గురించి మనం గౌరవించుకుంటూ దీవెనలు పొందుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే మూడవ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ పోయినవాడు. మరి మనందరి మీద పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఎలా పొందావు నువ్వు పరిశుద్ధాత్మని? జ్ఞానస్థానం ద్వారా. ఇంకా దివ్య సంస్కారాలు అంటారు, ఒకే ఒక వాక్యం, దివ్య సంస్కారాల ద్వారా. అంటే మీలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జ్ఞానస్థానం పొందారు, దివ్య ప్రసాదం పొందారు, పాప సంగీతం స్వీకరించారు, భద్రమైన అభ్యాంగం స్వీకరించారు, పెళ్లి చేసుకున్నారు. 5 దివ్య సంస్కారాలు స్వీకరించి ఉన్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 ముసలి బాగలేనప్పుడు అవస్థాభ్యాంగం ఇస్తారు. ఇంకొకటి మీకు ఇవ్వరు. ఎందుకు? పెళ్లి చేసుకున్నాం, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ గురువు కావాలని ఆలోచన వద్దు. ఇక పెళ్లి చేసుకున్నారు అందరు. ఈ 6వది 7వది ఎవరికి రాదు. 6 మాత్రము మీ అందరికి కూడా పొందవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు అవస్థాభ్యంగం ఇస్తారు. ఇది సాక్రమెంట్స్ అంటారు, దివ్య సంస్కారాలు అంటారు. ఇవన్నీ కూడా మీరు పొందినప్పుడు మొట్టమొదటిగా జ్ఞానస్థానం పొందారు, పరిశుద్ధాత్మ దీవెనలు మీకు ఇచ్చి ఉన్నారు. తైలంతో మేము అభిషేకం పొందినప్పుడు దుష్ట శక్తులన్నీ కూడా పారిపోయాయి మీ నుండి. పరిశుద్ధాత్మ అనుగ్రహాలు మీరు పొంది ఉన్నారు. అలా విధంగా దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యాంగము, పాప సంగీతనము, పెళ్ళి ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారు. కానీ చాలామంది దుష్ట ఆలోచనతో, మోసాలతో, దగాదాలతో, అబద్ధాలు ఆడుకుంటూ ఈ పరిశుద్ధాత్మని మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆత్మ ఫలాలు కూడా మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. అలా మీరు పోగొట్టుకోకుండా చక్కనటువంటి జీవితం మీరు జీవించాలా. ప్రతి ఆదివారం చర్చికి రావాలా, ప్రార్థనలు, పూజలు చివరి వరకు మనం మొదటి నుండి పాల్గొవాలా. అప్పుడే నీ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ ఉంది. లేకపోతే దుష్ట శక్తులు, సాతాను శక్తులు నీలో ప్రవేశించి వెళ్ళొద్దు చర్చికి, గొడవలు పెట్టు, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, సంఘంలో పిల్లలు అందరూ కూడా నీ మాట వినకుండా పోతున్నారంటే కారణం ఏంటి? సాతాను మీలో ప్రవేశిస్తూ పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకోవడం వల్ల ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు లేనిపోయినవి వస్తూ ఉన్నాయి. అలా మనం పోగొట్టుకోకుండా దివ్య సంస్కారాలు స్వీకరించినప్పుడు, సాక్రమెంట్స్ మనం తీసుకున్నప్పుడు పొందినటువంటి ఆ యొక్క ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ దీవెనలు ఎలా ఉన్నాయో చివరి వరకు మీరు ఉంచుకోవాలా, పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే జీవితంలో మనం ఎదగలేము, దీవెనలు రావు మనకి.
ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటావో, ఇంకో బైబిల్లో కూడా రాయబడి ఉంది, ఒకవేళ నీవు దైవ సేవకుల్ని వాళ్ళని మీరు తిట్టినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా నిన్ను క్షమించరు అన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, నీవు దైవత్వాన్ని కానీ దైవ సేవకులు కానీ నువ్వు నిందించినా లేనిపోయిన మాటలనినా క్షమిస్తారేమో, కానీ పరిశుద్ధాత్మ గురించి నువ్వు వ్యతిరేకంగా చెడుగా మాట్లాడినా నీవు పాపములు ఎప్పుడు కూడా నేను క్షమించరు అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మ, ఈ హోలీ స్పిరిట్ యొక్క పని ఏంటిది, ఎందుకు మనం గౌరవించాలా చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులు తీయండి, బైబిల్లో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని ఆలయమని, చూడండి, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో, ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ప్రభు యొక్క వాక్యం తెలియజేసింది. ఎందుకు గౌరవించాలి పరిశుద్ధాత్మను? 2 విషయాలు ఉన్నాయి. మరొకసారి చదువుదాం. ఈ వచనాల్లో 2 విషయాలు మనం గుర్తించుకోవాలా. చదువుదాం. మీరు దేవుని ఆలయమని, ఒకటి మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని, రెండవది దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయం ఒకటి, రెండవది మీరు పరిశుద్ధాత్మకు నివాసము. గుర్తిరగాల, లేకపోతే వేస్ట్ అని ఈరోజు పరిశుద్ధాత్మ గురించి తెలియజేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మోక్షారోహణమైపోతున్నప్పుడు మనందరినీ కూడా ఓదార్చారు. ఇదిగో మీరెవరు కూడా భయపడవద్దు, నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్తూ ఉన్నాను, వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టను. ఎందుకు అంటే మిమ్మల్ని ఓదార్చడానికి, మీకు దీవెనలు ఇవ్వడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన వాగ్దానం చేసి మనందరి కోసం ఆయన పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ 2 విషయాలు గుర్తించుకోవాలి. దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ కూడా మీరు నిలయం. ఈ విషయాన్ని గుర్తించుకొని చక్కనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన శరీరంలో కూడా, మన బాడీలో కూడా ముఖ్యమైన 3 భాగాలు ఉన్నాయి. అదేంటిది? బాడీ, స్పిరిట్, సోల్. ఈ 3 విషయాలు మన బాడీలో, శరీరంలో కూడా 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. బాడీ, స్పిరిట్, సోల్. ఈ 3 విషయాలు కూడా మన శరీరంలో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. బాడీ, ఈ బాడీ లేకపోతే నీ జీవం లేదు. మరి ఈ స్పిరిట్, ఆత్మ లేకపోతే నీవు జీవించలేవు. 3వది సోల్, అంటే ఆత్మ, అంటే హోలీ స్పిరిట్. బాడీ, స్పిరిట్, సోల్, ఈ 3 కూడా మన బాడీలో పనిచేస్తూ ఉన్నాయి. అందుకని ఒక మనిషి బాడీ అని మనం చెప్పగలం. ఈ 3 లేకపోతే నీవు మనిషి అని చెప్పలేవు. జీవం లేకపోతే ఏమంటారు? మనిషిని చనిపోయాడు, శవము అంటూ ఉంటారు. బాడీ, చనిపోయిన బాడీ అంటూ ఉంటారు. అదే నివాసం అంటే దాదాపుడు బతికి ఉన్నాడు, చక్కగా ఇంట్లో బాడీ ఉంది, చక్కగా స్పిరిట్ ఉంది, ఇంకా ఏముంది? 3వది సోల్. ఇవి ఉన్నాయని చెప్పవచ్చు. అవి లేకపోతే, బాడీలో ఏమి లేకపోతే, స్పిరిట్ లేకపోతే, సోల్ లేకపోతే
వేస్ట్ అంటూ ఉంటారు. అలాగనే మన జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రార్థనలు చేసినప్పుడు కూడా, పూజలు మొదలుపెట్టినప్పుడు కూడా, పూజలు అయిపోయిన తర్వాత కూడా ఈ ముగ్గురు వ్యక్తులతో మనం మొదలు పెడతాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ అని ఈ త్రిత్వైక హోలీ ట్రినిటీ వీళ్ళు ఎప్పుడు కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. పేరులో వేరువేరుగా ఉన్నా కూడా డివినిటీ, దైవత్వంలో సరి సమానులు. ఈరోజు మొదటి పఠనం విన్నా, రెండవ పఠనం విన్నా, చక్కగా సువిశేషాన్ని కూడా ఆలకించి ఉన్నాం. సువిశేషంలో 20వ వచనాన్ని మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలకిద్దాం. ఏమంటున్నాడో మనందరికీ, నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ నీతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో, మనందరితో ఉండే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈ పండగ రోజున, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని పండగ రోజున, ఈ హోలీ ట్రినిటీ పండగ రోజున మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నీతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో, మనందరితో ఉంటారు అని అభయమిస్తూ, ధైర్యం ఇస్తూ ఉన్నారు గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ముగ్గురిని కూడా మనం గౌరవించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలా. చేతులు లేపండి, అందరూ కూడా 2 చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఈ హోలీ ట్రినిటీ పండగ రోజున, ఈ పరిశుద్ధాత్మ పండగ రోజున గొప్ప దేవుడు చల్లని దీవెనలతో వర్ష రూపంలో కుమ్మరించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మమ్మ దీవించు, మా కుటుంబాలను, మా పిల్లలందరినీ కూడా అని ప్రార్థన చేయండి. మంచి రోజులు రాబోతున్నాయి. దీవెనలు, ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. వేసవి పండగ సెలవులు అయిపోతూ ఉన్నాయి. త్వరలో స్కూల్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మొదలు కాబోతున్నాయి. ప్రార్థన చేయండి, పిల్లలు చక్కగా చదువుకోవాలి అని, దీవెనలు, ఆశీర్వాదాలతో నింపబడాలి అని ప్రార్థన చేయండి. చల్లని దీవెనలతో ఈరోజు త్రిత్వైక పండగ రోజున ఆయన చిత్తమైతే ఈ 2-3 రోజుల్లో చల్లని దీవెనలతో వర్ష రూపంలో కుమ్మరించండి ఓ త్రిత్వైక సర్వేశ్వర, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా అని ప్రార్థించే ఈ సమయంన దుష్ట శక్తులు, సాతాను శక్తులన్నీ కూడా పారిపోయి పరిశుద్ధాత్మ దీవెనలతో దీవించండి ఓ త్రిత్వైక సర్వేశ్వర అని ప్రార్థన చేయండి ఈ సమయంన. ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు ఇంకా మనందరి మీద రావాలని, అమ్మ మరియ తల్లి యొక్క దీవెన ద్వారా కురిపించమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరూ లేచి నిలబడి మనవి